ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి దివాళీ వ్లాగ్. ఫ్రెండ్స్, చాలా చాలా లేట్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. ఫ్రెండ్స్ చూసేయండి, ఇప్పుడు నేను దివాళీ వ్లాగ్ పెడుతున్నాను. ఈ దివాళీకి వచ్చి మేము ఇంట్లోనే జరుపుకున్నామండి. అలాగే మా పిల్లలు, మా మరిది గారి పిల్లలు కూడా ఇక్కడికే వచ్చారు. ఇక్కడే మా ఇంటి దగ్గర అందరు కలిసి జరుపుకున్నారు. మా మరిది గారి పిల్లలు, మా పిల్లలందరూ కూడా ఆ టపాసులన్నీ పేల్చారండి. ఈ ఇయర్ అయితే మా పిల్లలు బాంబులు, నార బాంబులు, ఇంకా పిల్లలందరూ కూడా బాంబుల వైపే వెళ్తున్నారు. కొంచెం తక్కువ కాల్చింది ఎవరంటే మా కార్తీక్ అని చెప్పుకోవాలి. చూడండి, మా పిల్లలు చుంచుబుడులతో స్టార్ట్ చేశారు దివాళీని. 2 years నుంచి అయితే మా పిల్లలు చిన్న చిన్న క్రాకర్స్ కాల్చడం మానేశారండి. ఇప్పుడు అన్నీ వాళ్ళు బాంబుల వైపు, నార బాంబులు, గోడ బాంబులు, అలాంటి పెద్ద పెద్ద బాంబులు పేల్చడానికే 1000 వాలాస్ అవన్నీ పేల్చడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మా నలుగురు పిల్లలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ కాల్చారు. ఎవరిని వీడియో తీయాలి, ఎవరిని చూడాలని కూడా తెలియలేదు. ఒకరు ఒక టపాసు పేలుస్తుంటే ఇంకో టపాసు పేలుస్తున్నారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు నలుగురు కూడా. అలాగే మేము కూడా కాల్చామండి. మా తోటకోళ్ళు ఇప్పుడు వస్తుంది ఇంటి నుంచి. మా మరిది అయితే నారబాంబు పెట్టారు, అది కాల్చారు. మా తేజ అయితే చూసారా, ఏంటి రాకెట్లు అంటారు కదా, అవి వేసారు. వాళ్ళు పెద్దగా చూపిస్తున్నాడు అలాగే వేయాలి ఏంటన్నది. మా కార్తీక్ని కనుక చూసారంటే, మా కార్తీక్ వచ్చి ఇక్కడ టపాసులన్నీ పెట్టుకుంటున్నాడు అండి కాల్దామని. వీడు పెట్టుకోవడం టపాసులు, మా వర్ష వెళ్ళి కాల్చేయడం. వర్ష కానీ దామిని కానీ వెళ్ళి కాల్చేస్తున్నారు. అలాగే జరుగుతుంది. తెలకలేదా? కూడా ఇంకా మేము ఈ సంవత్సరం బలవంతం చేసాం. నైసీ స్లైసీ వాళ్ళందరూ బలవంతం చేశారు. ఆ పిన్ని వచ్చి కాల్చు, కనీసం ఒక చుచ్చుబుడ్డు కాల్చు అని చెప్పారు. అందుకని వాళ్ళ పిన్ని వచ్చింది, వచ్చి కాలుస్తుంది అన్నమాట చుంచుబుడ్డు. ఫ్రెండ్స్ చూసారు కదా, వాళ్ళ పిన్ని అలాగ ఎంకరేజ్ చేసి, పిన్ని ఏమవ్వదు, పిన్ని కాల్చే, పిన్ని ఇలా కాల్చు, పిన్ని అలా కాల్చు పిన్ని అని చెప్పేసి అలాగ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారంటే ఈ ఆంటీ వాళ్ళు కొత్తగా రెంట్కి వచ్చారు. ఈ ఆంటీ అయితే చాలా చాలా గ్రేట్ అన్నమాట. అంటే ఎంత ధైర్యంగా కాలుస్తున్నారంటే టపాసులు, ఎంత యాక్టివ్ అంటే ఆంటీ చాలా యాక్టివ్. టపాసులు అనే కాదు, ఏ వర్క్ అన్నా సరే చాలా యాక్టివ్గా చేస్తారు ఆంటీ. చాలా బాగా నచ్చుతారు అన్నమాట. అలా ఇక్కడ చూసారా, నేను సీను అయితే కొన్ని పిక్స్ తీసుకుంటున్నాము. చూసారా, ఆంటీని చేతితోటి టపాసులు బలి పేల్చేస్తున్నారు. ఆంటీ అనుకున్నారంట మేము దివాళీ చేసుకోవాలనుకున్నారంట. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆల్రెడీ చేసుకొని వచ్చేసారు అక్కడ.
ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీకు వెంటనే వచ్చేస్తుంది. టపాసులన్నీ పేరు చేసుకొని ఇంకా మేడపైకి వచ్చేసామండి. ఈ లోపల మా అత్తయ్య మాకు పాలు పెట్టేస్తున్నారు. పాలు అంకులు తీసుకొచ్చి మా అత్తయ్యకి ఇచ్చారంట. మేము ఈ లోపల టపాసులు కాలుస్తున్నామని ఈ లోపల తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వర్ష వాళ్ళ బాబాయ్ని అడుగుతుంది. వాళ్ళ బాబాయ్ వాళ్ళు బ్యాంకాక్ వెళ్తారంట. ఎప్పుడు వెళ్తున్నారు బాబాయ్, ఎప్పుడు వస్తారు బాబాయ్, ఏంటి బాబాయ్ అన్ని డీటెయిల్స్ వాళ్ళ బాబాయ్ని ఎంక్వైరీ చేసి కనుక్కుంటుంది. బాబాయ్ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వెళ్తున్నామమ్మా, అప్పుడు వస్తామమ్మా అని చెప్తున్నాడు వాళ్ళ బాబాయ్. ఇప్పుడు అక్కడ చర్చా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ లోపల మా అత్తయ్య వెళ్ళి డ్రింక్ తీసుకొని వచ్చారన్నమాట. మా అత్తయ్య ఇప్పుడు లిమ్కా డ్రింక్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మా అందరికి కూడా లిమ్కా డ్రింక్ షేర్ చేశారు. ఫ్రెండ్స్, నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.